బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి తెలిసే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు లేదా భవిష్యత్తులో డిపాజిట్ చేయాలనుకునే వారి కోసం బ్యాంక్ డిపాజిట్ సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలోని సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు సొంతంగా పరిశోధన చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు అటువంటి అవకాశం లేనట్లయితే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. వాట్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్? ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనం బ్యాంకుకి ఇచ్చే ఒక రకమైన లోన్ వంటిది. దీనిపై బ్యాంకు వడ్డీ ఇస్తుంది. ఇది ఒక నిర్ణీత సమయానికి ఇచ్చే డిపాజిట్. ఇది ఒక రోజు నుండి 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు. మరో అర్థంలో చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక స్థిరమైన వడ్డీ రేటుతో నిర్దిష్ట మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి బ్యాంకు వద్ద చేసే డిపాజిట్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇది సాధారణంగా 60 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న వ్యక్తులందరికీ కూడా బ్యాంకులు ఈ యొక్క ఎఫ్డీని ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫ్లెక్సీ డిపాజిట్. ఇది స్వైప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం ఉంటుంది. ఇది బ్యాంకులో పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఫ్లెక్సీ ఎఫ్డీగా మారుతుంది. అదేవిధంగా పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లయితే ఫ్లెక్సీ డిపాజిట్లో ఉన్నటువంటి డబ్బు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. దీనివల్ల సాధారణ ఎఫ్డీతో పోలిస్తే ఇందులో కొంచెం అధికంగా వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ సౌకర్యం ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 83 ప్రకారం 1,50,000 రూపాయల వరకు ట్యాక్స్ సేవింగ్స్ ఎఫ్డీలో మనం పెట్టుబడి పెట్టవచ్చు. లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేసిన డబ్బు 5 సంవత్సరాల వరకు తీసుకోవడానికి ఉండదు. దీన్ని కూడా అన్ని బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి. సీనియర్ ఎఫ్డీ. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు మాత్రమే బ్యాంకులు ఈ డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇందులో సాధారణ డిపాజిట్స్తో పోలిస్తే 0.25% నుంచి 1% వరకు ఎక్కువ వడ్డీ వస్తుంది. వేర్ టు ఇన్వెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ మొదలైనవి. ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, కోటక్, ఐడిఎఫ్సి ఫస్ట్ మొదలైనవి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. పేమెంట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మిగతా వాటితో పోలిస్తే కోఆపరేటివ్ బ్యాంక్స్లో కొంచెం ఎక్కువ వడ్డీ వచ్చే ఆస్కారం ఉంది. బ్యాంక్స్ సంబంధించిన వడ్డీ రేట్లన్నీ ఆన్లైన్లో ఉంటుంది లేదా స్వయంగా బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. ఎఫ్డీ చేసినప్పుడు కేవలం ఇంట్రెస్ట్ ఒకటే కాదు, మిగిలిన విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంకుల్లో ఎఫ్డీకి భద్రత అధికంగా ఉంటుంది. బ్యాంకులు ఎఫ్డీపై లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఎఫ్డీ టెన్యూర్ రోజుల వ్యవధి నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. బ్యాంకులు ఫ్లెక్సీ ఎఫ్డీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్. సాధారణంగా బ్యాంకులు ఎఫ్డీపై ఇంట్రెస్ట్ రేట్ 5 నుంచి 7% వరకు ఉంటుంది. అయితే బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు 1% లేదా 0.5% ఎక్కువ అయితే ఎంత మార్పు ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పట్టికలో చూపిన విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000 రూపాయలు ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ 5, 5.5, 6, 6.5%. కాంపౌండింగ్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ఇయర్లీ 4 టైమ్స్ కాంపౌండింగ్ జరుగుతుంది బ్యాంకులు. సో ఇక్కడ 1,00,000 రూపాయలకి ఇంట్రెస్ట్ 5% అయితే 5,094. అదే 5.5% అయితే 5,614. అదే 6% అయితే 6,136. అదే 6.5% అయితే 6,660 రూపాయలు. ఇది కేవలం 1 సంవత్సరానికి మాత్రమే. అంటే 5 నుంచి శాతానికి 6.5% మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అది 2-3 సంవత్సరాలు అయితే మరింత ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆ బ్యాంకులు ప్రొవైడ్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. క్యుములేటివ్ అండ్ నాన్ క్యుములేటివ్ ఎఫ్డీ. క్యుములేటివ్ ఎఫ్డీలో ఇంట్రెస్ట్ అనేది తీసుకోవడానికి లేదు, అసలు మొత్తానికి వడ్డీ జమ అవుతుంది. ఈ విధంగా వడ్డీపై వడ్డీ వస్తుంది. నాన్ క్యుములేటివ్ ఎఫ్డీ అనేది నెలవారీ లేదా 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకునే ఏర్పాటు ఉంటుంది. ఇది ఇంటి అవసరాలు మరియు రోజువారీ ఖర్చులు గల వారికి ఈ నాన్ క్యుములేటివ్ ఎఫ్డీ అనుకూలం. ఈ విధానంలో ఇంట్రెస్ట్ మాత్రమే ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్కు జమ అవుతుంది. క్యుములేషన్ అనేది బ్యాంకుల్లో సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 4 టైమ్స్ ఉంటుంది. ఈ విధంగా
3 నెలలకు ఒకసారి వడ్డీని అసలుకు జమ చేసి తర్వాతి క్వార్టర్కు రీక్యాలిక్యులేషన్ చేస్తాయి. ఎఫ్డి విత్డ్రాల్ గడువు పూర్తి కాకముందే ఎఫ్డీని విత్డ్రా చేయవచ్చు. అలా మధ్యలో ఎఫ్డి విత్డ్రా చేస్తే బ్యాంకులు 1% వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. దీనికి బదులుగా ఎఫ్డీపై లోన్ తీసుకోవచ్చు. లోన్ ఎగ్నెస్ట్ ఎఫ్డీపై లోన్ వస్తుంది. అయితే మనం ఎంత పర్సెంట్కి ఎఫ్డీ చేశామో ఆ పర్సెంట్పై 1 లేదా 2 ఎక్కువ శాతానికి మనకు లోన్ వస్తుంది. ఉదాహరణకు 6% ఇంట్రెస్ట్పై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7 లేదా 8% ఎఫ్డీపై లోన్ వస్తుంది. ఈ లోను ఎఫ్డీ కాలపరిమితిలోగా పూర్తి చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్పై 75 నుంచి 90% వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అవసరంలో ఈ లోన్ తీసుకోవచ్చు. అయితే 5 సంవత్సరాల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై ఈ లోను వర్తించదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ. ఇండివిజువల్ డిపాజిట్ 5 లక్షల వరకు అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి ఏదైనా బ్యాంకు మనకు చెల్లించాల్సినట్లయితే ఆ బ్యాంకు మూతపడిన సందర్భంలో డిఐసిజిసి మనకి ఆ అమౌంట్ని చెల్లిస్తుంది. మీరు డిఐసిజిసి వెబ్సైట్లో చూసినట్లయితే అందులో లిస్ట్ ఆఫ్ ఇన్సూర్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు డిఐసిజిసి వద్ద నమోదు అయిన బ్యాంకు అవునో కాదో తెలుసుకోవచ్చు మీరు ఈ వెబ్సైట్ చూడడం ద్వారా. ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ట్యాక్సేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ నుండి మీరు పొందే వడ్డీ ఆదాయానికి పూర్తిగా పన్ను విధించబడుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడుల నుండి పొందే పూర్తి వడ్డీ ఆదాయాలు కనీస థ్రెషోల్డ్ మొత్తాన్ని మించినట్లయితే, అంటే ఇండివిజువల్స్కి ఎఫ్డీపై 40,000 అంతకు మించి, సీనియర్ సిటిజన్స్కి 50,000 అంతకు మించి వడ్డీ ఉన్నట్లయితే బ్యాంకు టీడీఎస్ అంటే మూలం వద్ద పన్నును మినహాయిస్తాయి. మీరు బ్యాంకుకు పాన్ సబ్మిట్ చేసినట్లయితే 10%, ఒకవేళ పాన్ సబ్మిట్ చేయనట్లయితే 20% టీడీఎస్ను డిడక్ట్ చేస్తుంది. ఉదాహరణకు మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తికి 3 ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ ఉన్నట్లయితే బ్యాంక్ ఏలో ఇంట్రెస్ట్ పర్ యానం 50,000, బ్యాంక్ బిలో 35,000, బ్యాంక్ సిలో 25,000 ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే ఇక్కడ బ్యాంక్ ఏలో పరిమితి 40,000 మించినందున 10% టీడీఎస్ కట్ అవుతుంది. మిగిలినటువంటి బ్యాంక్ బి, బ్యాంక్ సిలో పరిమితి కంటే దిగువన అంటే 40,000 కంటే తక్కువగా ఉన్నందున ఇక్కడ టీడీఎస్ కట్ అవ్వదు. బ్యాంకు టీడీఎస్ డిడక్ట్ చేసినట్లయితే బ్యాంక్ ఫామ్ 16A ఇస్తుంది. అందులో అమౌంట్, డేట్ ఆఫ్ రిడక్షన్ మొదలైన వివరాలు ఉంటాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఫామ్ 26ASలో ఈ డీటెయిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం 2,50,000 రూపాయల కంటే తక్కువగా ఉన్నట్లయితే టీడీఎస్ మినహాయింపు నివారించడానికి మీరు ఫామ్ 15G లేదా ఫామ్ 15Hను బ్యాంకుకు ఇవ్వవలసి ఉంటుంది. మీ వయసు 60 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే ఫామ్ 15G, మీ వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫామ్ 15Hను బ్యాంకుకి సబ్మిట్ చేయాలి. ఇలా ఫామ్ సబ్మిట్ చేయడం వల్ల బ్యాంకు ఎఫ్డి ఇంట్రెస్ట్పై టీడీఎస్ కట్ చేయదు. రూల్ 72 ఫార్ములా అనేది చాలా చిన్నది, చాలా సింపుల్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలంలో డబుల్ అయిందనే దానికి ఈ ఫార్ములా. అంటే 72 డివైడెడ్ బై కాంపౌండింగ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. అంటే మనకి బ్యాంకు ఎంత % వడ్డీ ఇస్తుందో ఆ వడ్డీని 72తో భాగిస్తే వచ్చేదే ఎన్ని సంవత్సరాలకి మనకి అమౌంట్ డబుల్ అవుతుంది అనేది. ఉదాహరణకు మన బ్యాంకు మనకి ఇచ్చే వడ్డీ రేటు 9% అనుకుంటే 72/9 అంటే 8 సంవత్సరాలకి మన అమౌంట్ డబుల్ అవుతుంది. అదే 6% వడ్డీ అయినట్లయితే 72/6 అంటే 12 సంవత్సరాలు పడుతుంది మన అమౌంట్ డబుల్ అవ్వడానికి.